నిజాయితీగా ఉండడం వల్ల మీకు ఎక్కువ మంది స్నేహితులు లభించకపోవచ్చు, కానీ అది ఎల్లప్పుడూ మీకు సరైన స్నేహితులను అందిస్తుంది. ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారు అని చింతించకండి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఎవరితోనూ భావోద్వేగానికి లోను కాకండి. ప్రజలు మారుతున్నారు. మీ ప్రాణ స్నేహితులు కూడా ఏదో ఒక రోజు అపరిచితులుగా మారవచ్చు. మీలో మీరు సంతృప్తిగా సంతోషంగా ఉండడం నేర్చుకోండి. మీరు సంతోషంగా ఉండటానికి ఒక కంపెనీ అవసరమైతే అది మిమ్మల్ని బలహీనపరుస్తుంది. మీ తల్లిదండ్రులు విద్యాపరంగా అర్హత పొందకపోయినా చాలాసార్లు సరైన వారు. వారు మీకు సలహా ఇచ్చినప్పుడు వారిని అవమానించడం మానేయండి. ఒంటరిగా ఉండటానికి భయపడకండి. చెత్త మనుషులతో ఉండడం కంటే ఒంటరిగా ఉండటం చాలా గొప్పది. మీ లక్ష్యాలను కాదు, మీ పురోగతిని పంచుకోండి. అప్పుడు మీరు ఎల్లప్పుడూ ప్రేరణ పొందుతారు. భయం మిమ్మల్ని ఆపడానికి కాదు, మీరు ఆసక్తి కలిగి ఉన్నారని మరియు మీరు శ్రద్ధ వహిస్తున్నారని చూపించడానికే. తాత్కాలిక భావోద్వేగాలపై శాశ్వత నిర్ణయాలు తీసుకోకండి. మొదట మీరు వారి రూపాన్ని బట్టి భాగస్వామిని ఎంచుకొని, మీ పిల్లలు వారి రూపాన్ని బట్టి కాదు, వారి విలువలను బట్టి పెరుగుతారని మీరు గ్రహించండి. మీ మెదడులోని ప్రతిదీ మీ నోటి నుండి బయటకు రావాల్సిన అవసరం లేదు. కాంతి ప్రయాణాలు ధ్వని కంటే వేగంగా ఉంటాయి. అందుకే కొంతమంది మాట్లాడడం మీరు వినే వరకు ప్రకాశవంతంగా కనిపిస్తారు. ఆనందం కోసం వెతకకండి, అది ఎల్లప్పుడూ మీలోనే ఉంటుంది. మీరు మీ చిన్న స్వభావానికి ఏమీ రుణపడి ఉండరు, కానీ మీరు మీ ప్రస్తుత స్వభావానికి అన్నీ రుణపడి ఉంటారు. స్వీయ సంరక్షణ అనేది మీరే మీ అతిపెద్ద అడ్డంకి అని గ్రహిస్తుంది. మీ జీవితాన్ని వేరొకరితో పోల్చి చూసేందుకు మీరు ఖర్చు చేసే ప్రతి సెకను మీ జీవితాన్ని వృధా చేసుకునే రెండవ ఖర్చుతో సమానం. అతిగా ఆలోచించడం మిమ్మల్ని నాశనం చేస్తుంది. అది పరిస్థితిని నాశనం చేస్తుంది, విషయాలను మలుపు తిప్పుతుంది, పనికిరాని ప్రశ్నల గురించి మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది, మరియు ప్రతిదీ నిజానికి ఉన్నదానికంటే చాలా చెత్తగా చేస్తుంది. ఎవరైనా వారు నిజం చెబుతున్నారని నొక్కి చెబితే వారు అబద్ధం చెబుతున్నారని మీరు ఖచ్చితంగా అనుకోవచ్చు. ప్రజలు వారి దృక్పథం ఆధారంగా మీకు సలహా ఇస్తారు. మీరు ప్రతిదీ కలిగి ఉండలేరు. నువ్వు ఎప్పుడూ ఏదో ఒకదానికి బదులుగా మరొకదాన్ని మార్పిడి చేసుకుంటావు. మీ నిజమైన స్నేహితులెవరో తెలుసుకోవడానికి మీ వెనక మంచి మాటలు మాట్లాడి మరియు మీ ముఖం మీద చెడు మాటలు మాట్లాడే వారి కోసం చూడండి. వదిలేయడం చాలా కష్టం, కానీ అది చేయవలసిన ఉత్తమమైన పని. కాలం గడిచే కొద్దీ భయంతో మీరు ఎంత ఎక్కువ విజయాలు సాధిస్తే మీరు అంత భయం లేకుండా ఉంటారు. మిమ్మల్ని కేవలం ఒక ఎంపికగా మాత్రమే భావించే వ్యక్తికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వకండి. నువ్వు అందరికీ స్నేహితుడివైతే నీకు నువ్వే శత్రువు అవుతావు. మీకు 2 చెవులు, ఒక నోరు ఉన్నాయి. వాటిని నిష్పత్తిలో వాడండి. మనం ఇతరులలో మంచిని చూడగలిగినప్పుడు జీవితం సులభం మరియు అందంగా మారుతుంది. నిబద్ధత మిమ్మల్ని ప్రారంభించడానికి సహాయపడుతుంది. స్థిరత్వం మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళ్తుంది మరియు పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నువ్వు ఒకసారి కంటే ఎక్కువసార్లు ప్రేమలో పడవచ్చు. ఎవరైనా ఉన్నప్పుడు మీరు ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. నీ ప్రేమ నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. చాలాసార్లు అది మన మంచి కోసమే. మిమ్మల్ని ఎవరైనా కిందికి దించడానికి ప్రయత్నిస్తుంటే దాని అర్థం మీరు వారి పైన ఉన్నారని మాత్రమే. వాగ్దానాలు నెరవేర్చాలనే ఉద్దేశం మీకు లేకపోతే వాటిని చేయకండి. ఇది మీకు ఏమీ అర్థం కాకపోవచ్చు, కానీ మరొకరికి మొత్తం ప్రపంచాన్ని సూచిస్తుంది. మీ ఎక్స్ దగ్గరికి తిరిగి వెళ్ళడం అంటే స్నానం చేయించి మురికిగా ఉన్న లోదుస్తులను తిరిగి ధరించడం లాంటిది. విశాల దృక్పథంతో ఆలోచించండి. కళాకారుడిలా ప్రవర్తించండి, కానీ శాస్త్రవేత్తలా ఆలోచించండి. విఫలమవ్వండి మరియు నేర్చుకోండి.
మీరు భౌతిక వస్తువులను కాదు, కొత్త అనుభవాలను వెతుకుతున్నప్పుడు ధనవంతులవుతారు. ఆనందాన్ని వెంబడించడం వల్ల సంతోషమే మార్గమని మీరు గ్రహించే వరకు మీరు కష్టాల్లోకి నెట్టబడతారు. మీ ప్రపంచం నుండి మీరు ఏదైనా వదిలించుకోగలిగితే మొదటిగా అహాన్ని వదిలించుకోండి. మీరు ఎంత కృతజ్ఞతతో ఉంటే మీ చుట్టూ ఉన్న అందమంతా ఎక్కువగా కనిపిస్తుంది. జీవితమంతా ఉదారంగా కనిపిస్తుంది. మరియు మీరు అంత సంతోషంగా ఉంటారు. జరిగిన దాన్ని నువ్వు మార్చలేవు. అది మీ తప్పు అయినా లేదా మరెవరో దీన్ని గందరగోళపరిచినా పర్వాలేదు. దాని గురించి ఆలోచించకండి. సవాలును ఎదుర్కోండి. మీ జీవితమంతా ఒక్క క్షణంలో మారిపోవచ్చు. కాబట్టి మీకు మంజూరు చేయబడిన దానిని ఉదాసీనంగా తీసుకునే బదులు దానికి కృతజ్ఞతతో ఉండండి. మరియు దానితో మీరు చేయగలిగినంత మంచి చేయండి. నువ్వు కొన్ని చెడు విషయాలను మర్చిపోవు. నువ్వు పట్టించుకోవడం మానేయాలి. అది జరిగే వరకు దాని గురించి ఎక్కువ ఒత్తిడికి గురి కావద్దు. ప్రజలు ఎల్లప్పుడూ వారి భయాలను మరియు నమ్మకాలను మీపైనే ప్రదర్శిస్తారు. మీరు చేయవలసింది ఏమిటంటే ఈ శబ్దం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు ఒక కవచాన్ని నిర్మించుకోవాలి. మీ గతం గురించి ఎవరితోనూ చర్చించకండి. ఎందుకంటే దాని నిజమైన కథ మరియు ప్రాముఖ్యత మీకు మాత్రమే తెలుసు. ఇతరులు దానిని అర్థం చేసుకోలేరు లేదా మీకు వ్యతిరేకంగా ఉపయోగించలేరు. కొన్నిసార్లు ప్రపంచం మీరు ఎవరో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ మీరు ఆలోచించడం మరియు వినడం ఆపివేయకపోతే మీరు ఎప్పటికీ వినలేరు. పోయిన దానికంటే రాబోయేది మంచిది. మీరు అత్యల్ప స్థాయిలో ఉన్నప్పుడు మీ నిజమైన స్నేహితులు కనిపిస్తారు. నువ్వు అనుకున్న దానికంటే బలంగా ఉన్నావు. మీ జీవితంలోని ప్రతి చెడు రోజును మీరు ఎదుర్కొన్నారు మరియు మీరు ఓడిపోలేదు. మీరు మీ భయాన్ని ఎదుర్కొన్న తర్వాత మీరు అనుకున్నంత కఠినంగా ఏదీ ఉండదు. ఇబ్బందుల నుండి అద్భుతాలు పెరుగుతాయి. మీరు ఎలా భావిస్తారో, ఎలా చేస్తారో, ఎలా ఆలోచిస్తారో మాత్రమే మీరు నియంత్రించుకోగలరు. ఇతరులను మార్చడానికి ప్రయత్నించడం మానేయండి. ఎందుకంటే అది దాదాపు ఎప్పుడూ పనిచేయదు. ఎవరి కోసం మీ ఎదుగుదలను ఎప్పుడూ త్యాగం చేయకండి. మిమ్మల్ని మీరు విశ్వసించండి. నువ్వు చాలా వరకు బతికి బయటపడ్డావు. రాబోయే దాని నుండి కూడా బ్రతుకుతావు. నువ్వు ఎంత బలంగా ఉన్నావో నీకు ఎప్పటికీ తెలియదు. బలంగా ఉండడం నీ ఏకైక ఎంపిక. మార్పు అనేది ముప్పు కాదు, జీవించడానికి ఒక ఆహ్వానం. నీకు ఒకే శరీరం వస్తుంది. దానిని జాగ్రత్తగా చూసుకో. నీ జీవితాంతం అది నీతోనే ఉంటుంది. మరియు అది నమ్మశక్యం కాని విధంగా స్థితిస్థాపకంగా ఉన్నప్పటికీ నువ్వు పెట్టిన దానిని మాత్రమే అది నీకు ఇవ్వగలదు.